మనం లక్కీనా లేక అన్‌లక్కీనా అనేది మన జీవితంలో ముందే రాసుంటుందని చాలామంది నమ్ముతారు. కానీ నేను నమ్మేదేంటంటే జాతకం అనేది ఒక అబద్ధమని. ఇంకా లక్కీనా, అన్‌లక్కీనా అనే విషయానికొస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రేపు నీకొక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలనుకుంటున్నావు. అలా జరగాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. అవేంటంటే నువ్వు ఆ సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. రేపు మార్నింగ్ తొందరగా లేవాలి. ఎగ్జామ్ సెంటర్‌కి సరైన టైంకి వెళ్ళడానికి బస్ టైంకి దొరకాలి. దారిలో ట్రాఫిక్ తక్కువుండాలి. బస్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండాలి. హాల్ టికెట్ మర్చిపోకుండా పట్టుకెళ్ళాలి. ఇలా ఫ్యాక్టర్స్ అన్నీ ఫేవర్‌గా జరిగి నువ్వు పాస్ అయితే నువ్వు లక్కీ. లేదా ఇందులో ఏవైనా కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి రాక ఫెయిల్ అయితే అన్‌లక్కీ. అంతేకాని నీ జాతకంలో ఉన్న లక్‌ని బట్టి ఆ ఫ్యాక్టర్స్ కలిసి రావాలా లేదా అని డిసైడ్ అవ్వదు. జస్ట్ ర్యాండమ్‌గా కొన్నిసార్లు కలిసి రావచ్చు. కొన్నిసార్లు కలిసి రాకపోవచ్చు. మనకి ఫేవర్‌గా జరగాల్సిన ఫ్యాక్టర్స్ పెరిగే కొద్దీ మనం అనుకున్న పని జరిగే ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం చెయ్యాలనుకున్న ఒక పని జరగాలంటే 2 ఫ్యాక్టర్స్ కలిసి రావాలనుకుందాం. 2 కాయిన్స్‌ని తీసుకొని ఒక్కొక్క కాయిన్ మీద ఉన్న హెడ్‌ని ఫేవర్‌గా జరిగే ఫ్యాక్టర్ అని, టెయిల్‌ని ఫేవర్‌గా జరగని ఫ్యాక్టర్ అనుకుని రెండిటిని ఎగరేస్తే రెండూ కూడా హెడ్స్ పడే ఛాన్స్ 25%. అదే 3 కాయిన్స్ తీసుకుంటే 3 కాయిన్స్ కూడా హెడ్స్ పడే ఛాన్స్ 12.5%. అదే 4 కాయిన్స్ తీసుకుంటే 4 కాయిన్స్ కూడా హెడ్స్ పడే ఛాన్స్ 6.25%. ఇలానే మనం అనుకున్న పని జరగడానికి ఫ్యాక్టర్స్ పెరిగే కొద్దీ ఆ పని జరిగే ఛాన్స్ కూడా తగ్గుతుంది. కాకపోతే ఇలా కాయిన్స్ టాస్ చేసినప్పుడు వచ్చినంత తక్కువ ఛాన్సెస్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో రావు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో ఎగ్జామ్ రోజు లేట్‌గా లేవడం, బస్ బ్రేక్ డౌన్ అవ్వడం, హాల్ టికెట్ మర్చిపోవడం లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. మనం అనుకున్న పని జరగడం అనేది ఆ పనికి ఎన్ని ఫ్యాక్టర్స్ కలిసి రావాలి, ఆ పని ఎలాంటిది అనే వాటి మీద డిపెండ్ అవుతుంది. మనం చేసే పనుల ద్వారా కొన్ని ఫ్యాక్టర్స్‌ని మనమే కలిసొచ్చేలా చేసుకోవచ్చు. ఎలా అంటే ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అయ్యి రాయడం, ఫైనాన్షియల్‌గా గ్రో అయ్యి బైక్ కొనుక్కుంటే ఎగ్జామ్ సెంటర్‌కి కొంచెం ఎర్లీగా వెళ్ళడం లాంటివి. కానీ చాలామందికి ఇవి చేతకాక వాళ్ళ చేతకానితనాన్ని లక్ మీదకి తోసేస్తుంటారు.